హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్ తెలుగు. ఈరోజు రెసిపీ కరకరలాడుతూ తినే కొద్దీ తినాలనిపించే, ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన బంగాళదుంప సగ్గుబియ్యంతో వడియాలు. వీటి కోసం 1 కప్పు సగ్గుబియ్యాన్ని 2 కప్పుల వాటర్ వేసి నైట్ అంతా నాననివ్వండి. 5 నుండి 6 గంటల్లో నానితే సరిపోతుంది. 6 గంటల తర్వాత సగ్గుబియ్యం చక్కగా నానిపోయి మెత్తగా అయిపోయాయి. 2 బంగాళదుంపల్ని ఇట్లా తొక్క తీసి పెట్టుకోండి. 6 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు. ఈలోపుగా పచ్చిమిర్చి అల్లాన్ని మిక్సీ జార్లో కచ్చబచ్చగా చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. బంగాళదుంపలను తురుము తీసుకుందాం. చూడండి, ఇట్లా తురుముకోవాలి. ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ వేస్తున్నాను. ముందు 1 కప్పు వేసాను, ఇది 2వ కప్పు, ఇది మెజర్మెంట్ కప్పు. ఈ నీళ్ళని బాగా మరగనిద్దాం. వాటర్ మరుగుతుంది. రుచికి సరిపడా సాల్ట్ వేయండి. ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేయండి. ఇవి మెత్తగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఉడుకుతున్నప్పుడు మధ్యలో ఇట్లా గరిటెతో తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతాయి. చూడండి, ఇట్లా కొంచెం చిక్కబడిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్ని వేసేయండి. తురుముకుని పెట్టుకున్న పొటాటోస్ని కూడా వేసేయండి. ఇవన్నీ బాగా తిప్పండి చిక్కబడేంత వరకు. కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలి. ఉప్పు సరిపోయింది లేదో చూసుకోండి. మీకు చాలకపోతే కొంచెం ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా ఉంది. ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యం పొటాటో మిశ్రమాన్ని ఇట్లా ప్లాస్టిక్ షీట్ పైన కానీ కాటన్ క్లాత్ పైన కానీ వేసుకోవాలి. ఎప్పుడూ చేసుకునే వరిపిండి సగ్గుబియ్యం గుమ్మడి వడియాలు కాకుండా ఇట్లా డిఫరెంట్గా చేసుకోండి. చూడండి, ఇట్లా పెట్టుకోవాలి. షీట్లో వేయగా ఇంకా కొంచెం మిగిలింది. కాటన్ క్లాత్లో వేయాలనుకుంటే ఇట్లా చెమ్మ చేసుకుని వేయాల్సి ఉంటుంది. కాటన్ క్లాత్లో కూడా ఇట్లా వేసుకోండి. వీటిని బాగా ఎండనిద్దాం. ఫస్ట్ డే సాయంత్రానికి ఇట్లా ఉన్నాయి. బాగా ఎండ వస్తే 1-2 రోజుల్లో ఎండిపోతాయి. 2వ రోజు సాయంత్రానికి ఇట్లా ఎండిపోయాయి. వీటిని సెపరేట్ చేసేసుకోవచ్చు. షీట్ పైన వేసినవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. కాటన్ క్లాత్పై వేసినవి రిమూవ్ చేయడం డిఫికల్ట్. వడియాలకి బ్యాక్ సైడ్ క్లాత్ పైన ఇట్లా లైట్గా వాటర్ చల్లుకోండి. చాలా ఈజీగా క్లాత్ నుండి వడియాలు రిమూవ్ అవుతాయి. ఈ వడియాల్ని మరొక రోజు బాగా ఎండనివ్వండి. ఎండిన వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే సంవత్సరం వరకు పాడవకుండా నిల్వ ఉంటాయి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి బాగా మరుగుతున్న నూనెలో ఈ వడియాలు వేసి తీయండి. చూడండి, తెల్లగా పెద్దగా ఎంత బాగా వచ్చాయో. ఇవి పప్పుచారు, రసం, సాంబార్ లాంటి వాటిలోకి తినడానికి చాలా రుచిగా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కల్కి కిచెన్ తెలుగుకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.